పెద్ద మూవీలో మనకి కొన్ని సీన్స్ అన్కంఫర్టబుల్ గా లేకుంటే చూడడానికి చాలా విడ్డూరంగా ఉండేవి. ఎస్పెషల్లీ హీరోయిన్ సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయితే చేస్తారు. ఏంటి ఈ మూవీలో ఇలాంటి సీన్స్, బుచ్చిబాబు గారు తీసే సీన్ ఇవేనా, ఇంత వల్గర్ గా ఇంత నీచంగా ఎలా తీస్తారు అని చెప్పి చాలా వరకు తిట్టారు. ఇప్పుడు టాక్సిక్ మూవీలో దానికి మించి విపరీతంగా ఉన్నాయి, దానికి మించి వల్గారిటీ ఎక్కువగా ఉంది. అయినా కూడా ఎవరు కూడా ఏం మాట్లాడట్లేదు. ఏంటి తిట్టారు కదా, అప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు కాబట్టి తిట్టారు, ఇప్పుడు ఏంది యశ్వి ఎవరేం అనట్లేదు అని చెప్పి అంటున్నారు. బేసిక్ గా ఎవరైతే వాదిస్తున్నారో ఫ్యాన్స్ గానీ లేకుంటే కొంతమంది ఆడియన్స్ గానీ పెద్ద మూవీకి ఎందుకు తిట్టారో టాక్సిక్ మూవీ ఎందుకు తిట్టట్లేదు అంటే మాత్రం పెద్ద మూవీ ఒక గ్రౌండెడ్ మూవీగా తీశారు. అది పాన్ ఇండియా కమర్షియల్ మూవీ యాంగిల్ ఉన్నప్పటికీ కూడా బుచ్చిబాబు గారు ప్రజెంట్ చేసిన యాంగిల్ ఏంటి, గ్రౌండెడ్ మూవీ, ఒక ఊరికి ట్రైన్ తీసుకొచ్చే ఒక వ్యక్తి స్టోరీ మనకి చూపించాలని ట్రై చేశాడు. దాంట్లో మనం చూపించే క్యారెక్టర్లు గానీ ప్రతి ఒక్కటి కూడా గ్రౌండెడ్ గానే ఉండాలి. గ్రౌండెడ్ గా మీన్స్ రియాలిటీగా ఉండాలి కొంచెం వరకైనా, ఇంత పాన్ ఇండియా కమర్షియల్ యాంగిల్ మనం తీసుకున్నా కూడా. బట్ అక్కడ దానికి మించి చూపించేసరికి కన్సెప్ట్ లేకుండా కిస్సిన్లు పెట్టడం గానీ ఇలాంటివన్నీ పెట్టేసరికి ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్, రియాలిటీలో రియల్ లైఫ్ లో ఇలా జరిగితే ఊరుకోరు కదా. విద్య అనేటువంటి ఒక ఊరికి ట్రైన్ తీసుకురావడం కోసం ఒలింపిక్ గెళ్లి లేకుంటే నేషనల్ లెవెల్ లో గేమ్స్ ఆడుకొని అంత కష్టపడి చేసిన వ్యక్తి రియల్ లైఫ్ లో చేస్తారు అలాగా. కమర్షియల్ హీరో అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు కదా. సో రియల్ లైఫ్ లో మనకు చూపించాలని ట్రై చేస్తున్నారు కాబట్టి పెద్ద మూవీలా అలాంటి చిన్న తప్పున్నా కూడా క్వశ్చన్ చేశారు, అడిగారు. టాక్సిక్ మూవీ బేసిక్ గానే ఏ సర్టిఫికేటెడ్ మూవీ. వాళ్ళు ముందే చెప్పారు పిల్లలు దూరంగా ఉండండి అండ్ పెద్దలకు మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన స్టోరీ అది. అలాగే మూవీలో ఆల్రెడీ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటది. సో ఆ మూవీకి గీతం మోహన్ దాస్ గారు డైరెక్టర్ అయినా, ఈ పెద్ద మూవీ బుచ్చిబాబు డైరెక్టర్ అయినా వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఆడియన్స్ ముందే చెప్పేశారు మేము ఎలాంటి మూవీ తీస్తున్నాం, ఎలా మీరు చూడాలనుకుంటున్నారని. పెద్దకి యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ కాదు, అంటే పిల్లలు పెద్దల ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూసే మూవీ. బట్ టాక్సిక్ మూవీ అలా కాదు కదా, పిల్లలతో చూసే మూవీ కాదు, ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, ముందే చెప్పేశారు. ఇంకా ఆ డైరెక్టర్ గానీ ఎవరిని కానీ ఏమనట్లేదు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.